ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు సంఘటనకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఆయా సమయాల్లో గతంలో కూడా వారు ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు వచ్చి దేవుని వాక్యం చెప్పన్నప్పుడు నేను కూడా మీ మధ్య సంతోషంగా సహవాసంలో పాల్పంపులు పొందాను. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం మనం విందాం, మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. మరి ఈరోజు ఒక పండుగ దినంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అయ్యగారు చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు బిర్యానీ గురించి, స్పెషాలిటీ యువర్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్ హస్మత్పేటలో స్పెషల్ బిర్యానీ దొరుకుతుందని చెప్పారు. కనుక మీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక ఇది ఒక పండుగ దినం. దిస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ ఫెస్టివిటీ అండ్ ఎ జాయ్ఫుల్ అకేషన్. సంతోషకరమైనటువంటి సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. కనుక శారీరక ఆహారంతో మనల్ని మనం తృప్తిపరచుకుని ఆనందంగా ఆ భోజనాలు చేయకముందు దేవుని వాక్యంతో కూడా మనం నింపబడదాం. ఎందుకంటే ప్రభువు చెప్పారు, ఏమన్నారంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన కూడా బ్రతుకుతాడు కదా, జీవిస్తాడు. కనుక ఆయన చెప్పిన మాటల్లో దానికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నాడు. అంటే మీరు మంచి మంచి భోజనాలు చేయొచ్చు, బిర్యానీలు తినొచ్చు, కానీ అది ఈ లోకం మట్టుకే. కానీ దేవుని యొక్క వాక్యం మనకి ఈ లోకములోను శక్తిని, ఈ లోకములోను ఆదరణను, ఈ లోకములో కూడా జ్ఞానమును, అలాగే మనకి నిత్య జీవములో కూడా దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యములో ఉన్న అనుభవం, మనకి ఏ అనుభవం ఉందో ఆ అనుభవం కూడా అక్కడ ఉపయోగపడుతుంది. కనుక మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన అతను జీవిస్తాడు అని చెప్పినట్టుగా మనము దేవుని యొక్క వాక్యానికి విలువనిస్తాం. ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఎన్నో స్పెషల్ అకేషన్స్ మనకు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి కదండి. కానీ క్రైస్తవ సమాజం ఎలా అలవాటు పడిపోయిందంటే, ఒక అకేషన్ వచ్చింది, అయిపోయింది. న్యూ ఇయర్ వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. క్రిస్మస్ వచ్చింది, హ్యాపీ క్రిస్మస్ అన్నాం. ఈస్టర్ వచ్చింది, హ్యాపీ ఈస్టర్ అన్నాం. గుడ్ ఫ్రైడే వచ్చింది, కొంచెం అడప ఫాస్టింగ్ చేసి, లేదా ఒకటే పూట భోజనం చేసి అలా ఏదో గడిపేసాం. ఇలాగ మనకు సంవత్సరం పొడుగున క్రైస్తవ సమూహానికి రకరకాలైనటువంటి పండుగలు, ఉత్సవాలు, ఇంకా చర్చ్ యానివర్సరీ, హార్వెస్ట్ ఫెస్టివల్, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి, వెళ్తా ఉన్నాయి. కానీ మనలో ఎంత అభివృద్ధి, ఎంత ఆశీర్వాదము, ఎంత దేవుని యొక్క శక్తిని మనం స్వతంత్రించుకుంటున్నామంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిరుద్యోగి ఉన్నాడు, మమ్మల్ని చాలా కష్టపడి జాబ్ కొరకు వెతికాడు, ఏం దొరకకపోతే ఎవరో అడ్వైస్ చేశారు, బాబు నువ్వు అలా టైం వేస్ట్ చేసుకునే కదా, అట్లీస్ట్ టీ అన్న అమ్మొచ్చు కదా అన్న. మంచిదే, నా జీవనోపాధి గడవడానికి ఏదో ఒక ఐడియా వచ్చారని ఆయన టీ తయారు చేసి కెటిల్లో పోసుకుని అమ్మడం మొదలుపెట్టాడు. అయితే ఎక్కడ అమ్మితే బాగుంటుందని ఆలోచన చేశాడు. ఆయన ఇల్లు కొంచెం రైల్వే స్టేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గర అనుకుందాం. ఆ సికింద్రాబాద్ స్టేషన్ ఎన్నుకున్నాడు. ఇక ఆయన పొద్దున్న సాయంత్రం కూడా టీ అమ్ముతున్నాడు, బాగానే డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. ఇక ఆయన ఏది వదిలిపెట్టడం లేదు, అందరికీ కూడా టీ అమ్మడానికి ఫేమస్ అయిపోతున్నాడు. మెల్లమెల్లగా అలసిపోతున్నాడు కొన్నిసార్లు. ఓ రోజు అలాగే ఆయన టీ నిండా కెటిల్ నింపుకున్నాడు, అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నవాడు కాస్త కొంచెం నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఈలోగా ఏదో ఒక ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగిన శబ్దం విన్నాడు. గబుక్కుని నిద్రలోంచి మేలుకొని గబగబా టీ 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 అని అమ్మేసాడు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ట్రైన్ మొదటి నుంచి ఈ చివరి వరకు. ట్రైన్ లాస్ట్లో ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంటుంది కదండి, దానిలో గార్డ్ ఉంటాడు, పచ్చ జెండా, రెడ్ ఫ్లాగ్ ఉంటుంది ఆయన దగ్గర. కానీ ఆయన దిగాడు దానిలోంచి, తెల్ల బట్టలు వేసుకుని దిగి ఛాయ్ ఒకటి ఎవరు అబ్బాయి అన్నాడు. ఆయన వేడివేడిగా ఛాయ్ ఇచ్చి అతనికి టీ తాగుతుంటే ఆయన అన్నాడు, ఏమి సార్, నేను ఇంత కష్టపడి ట్రైన్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు టీ టీ అని అరుస్తూ తిరిగితే మీరు ఒక్కరు తప్ప ఎవడో టీ తాగలేదేంటి సార్ అంటే, టీ తాగేవాడల్లా కొంచెం పొరవారినట్టు ఆయనకి నవ్వు వచ్చేసి అన్నాడు, ఒరే అబ్బాయి ఇది గూడ్స్ ట్రైన్ రా అన్నాడు. అర్థమైందండి? గూడ్స్ ట్రైన్లో ప్యాసింజర్లు ఉండరు కదా, ఇది అలవాటు అయిపోయింది. ఏంటి ప్లాట్ఫామ్ మీద టీ 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 అని అమ్మడమే అలవాటు అయిపోయింది. కానీ అది ఏ ట్రైన్, ఇది ప్యాసింజర్ ట్రైనా, గూడ్స్ ట్రైనా, పరిస్థితి ఏంటి, మనం ఎక్కడ అమ్మాలి, ఏమమ్మాలి తెలియడం లేదు కదా. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా అలా అయిపోయిందని చెప్పడంలో ఏం అతిశయోక్తి లేదు. అవర్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, అవర్ చర్చెస్, అవర్ కమ్యూనిటీ
క్రైస్తవ సమూహాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. షాపింగ్లు జరుగుతున్నాయి. wherever we see great Christian community, పెద్ద ఫంక్షన్ హాల్స్లో వేల కొలది మనుషులు కూడుకుంటూ ఉంటున్నారు. కానీ మనం కూడా ఆ టీమ్ ఎండార్ లాగే టీ అన్నట్టుగా క్రిస్మస్, ఈస్టర్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ బట్ దెర్ ఈస్ నో అండర్స్టాండింగ్, దెర్ ఈస్ నో స్పిరిచువల్ గ్రోత్, దెర్ ఈస్ నో స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఈ సంఘాన్ని ఆయన ఆశపడ్డాడు ఏంటంటే, సంఘంలో నుండి అనేక మంది లేచి వారు బైబిల్ చేత పట్టుకొని సువార్తను ప్రకటించడానికి, వాళ్ళు సువార్త అందరి ప్రాంతాలు వాడవాడలకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఏ నార్త్ ఇండియాకి వెళ్ళిపోవాలి, లేకపోతే సువార్త లేనటువంటి ఆఫ్రికాకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా దేవుడు ఈ సంఘాన్ని స్థాపించాడు. అలాగా ఆయన కలలు కన్నాడు. ఆయన డ్రీమ్స్ అవి. మనకు కూడా డ్రీమ్స్ ఉంటాయి కదండి. పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారు? ఈవెన్ చిన్న ఆటో డ్రైవ్ చేసేవాళ్ళైనా, చిన్న రిక్షా పుల్లరైనా ఏమనుకుంటాడంటే, నా కొడుకు ఏమవ్వాలంటే డాక్టర్ అవ్వాలి, లేదా ఇంజనీర్ అవ్వాలి, లేదా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అక్కడితో మొదలు పెడుతుంటాడు. ఆయన విషయం అలా ఉంటుంది. మరి నీ పరిస్థితి ఏంటి పోమంటే పాపం ఆయన రిక్షా దొక్కుతూ ఉంటాడు. అని నేను రిక్షా దొక్కినా పర్లేదు, కానీ నా కొడుకు మాత్రం అలా అవ్వాలి, నా కూతురు మాత్రం అలా. ఏమై రైట్ ఆర్ నాట్? చెప్పండి, ఎస్ ఆర్ నో? Yes. Every parent is having a dream, a great dream. మన పిల్లలు బాగా చదవాలి, నారాయణలో చదవాలి, చైతన్యాలో చదవాలి, మంచి వాళ్ళు హాస్టల్స్లో ఉండాలి, లాంగ్ టర్మ్ తీసుకోవాలి, అవసరమైతే కనుక మెడిసిన్ సీట్ సంపాదించాలి, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలి, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, లేకపోతే కెనడా వెళ్ళాలి ఫర్దర్ స్టడీస్కి. వీ ఆల్ హ్యావ్ డ్రీమ్స్, నథింగ్ రాంగ్, తప్పేమి లేదండి. అలాగా తల్లిదండ్రులు ఆశపడడంలో తప్పులేదు, కళల గండంలో తప్పులేదు. కానీ అందరి కళలో కూడా సఫలం అవ్వవు కదండి. అందులో నేను ఒకటి, మా అమ్మాయి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నేను కూడా ఒక డ్రీమర్నే కనుక నా ఉద్రేకం ఎక్కువైపోయింది, నా అతిశయం ఎక్కువైపోయింది, నా యొక్క ప్రయత్నం ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి క్యాలిబర్ ఏంటో నేను చూడటం లేదు. అమ్మాయిని తీసుకెళ్ళి ఒక రెసిడెన్షియల్ కాలేజ్, హాస్టల్ అన్నీ ఉన్నాయి చోట. వాళ్ళు ఎలా ఉండేవారంటే పొద్దున్నే టీ షర్ట్లు వేసుకొని గోండాలు లాంటి వాళ్ళు ఉండేవారు. 25 మంది అనమాట, లిటరల్గా గోండాలే. వాళ్ళు కుర్రాడిని, ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి తేడా లేకుండా 4 గంటలకు లెగనవాడిని చెత్త కొట్టేసేవారు, నీళ్లు పోసి కొట్టేసేవారు. పిల్లలు బెదిరిపోయేవారు. భయంకరంగా చదివిస్తూ ఉంటారు హాస్టల్స్. కనుక కొంచెం ఆ తర్వాత సూసైడ్లు ఎక్కువ అవ్వడం వలన కొంచెం ఆగిపోయింది. ఈ మధ్యన కొంచెం తగ్గించారు, కానీ ఆ దినాల్లో అలా ఉండేది. ఆమె పెట్టి బేడ చదువుకి పారిపోయి వచ్చేసింది. నాకు ఆశే ఎంబీబీఎస్ చదివాను, కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి వారి పట్ల. దేవుడు అద్భుతంగా ఆమెను ఆశీర్వదించి ఒక మిషనరీగా థాయిలాండ్ అనేటటువంటి దేశానికి దేవుడు మిషనరీగా పంపించాడు. ఆమె కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తారు. చైనా పిల్లలకి ఇంగ్లీష్లో చదువు చెప్తూ సువార్త వారికి ప్రకటిస్తారు. దేవుడి ప్లాన్. నా ప్లాన్ ఏంటి? ఏదో చెయ్యాలి, డాక్టర్గా లేదా ఇంజనీర్గా చేయాలి. సో యూ ఆల్ హ్యావ్ డ్రీమ్స్. పేరెంట్స్, తప్పేమి లేదండి. ఆశలు అస్సలు నెరవేరినప్పుడు తల్లిదండ్రులు చాలా కుంగిపోతారు, చాలా బాధపడుతూ ఉంటారు. సరే, ఆ లెవెల్లో ఏం చేసాం, దానికన్నా కొంచెం కింద ఏమైనా ఒక స్టేట్ గవర్నమెంట్లోనో, సెంట్రల్ గవర్నమెంట్లోనో, లేకపోతే ఏదైనా కార్పొరేట్ ఆఫీస్లోనో మంచి జాబ్ వచ్చింది, పాప సెటిల్ అయింది, బాబు సెటిల్ అయ్యాడంటే పేరెంట్స్ విల్ బీ కంఫర్టబుల్. బొత్తిగా అసలు 40 ఏళ్ళు వచ్చినా ఏమీ లేకుండా అటు వేగమాన్లో రోడ్ల మీద తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటే ఏ తల్లి ఏ తండ్రి సంతోషిస్తారు చెప్పండి? సంతోషిస్తారా మీరు? ఎవరు సంతోషించరు. సంతోషించరు సరే కదా, ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు లేదంటారా? ఉన్నారు. నాకు ఒక కోటీశ్వరుల కుటుంబం తెలుసు. వాళ్ళు అన్యులు కాదు, క్రైస్తవులే. కోట్లు సంపాదించారు చాలా కష్టపడి. అంటే చిన్న స్కూటర్ లెవెల్ నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత కష్టపడి, ఫాదర్ కష్టపడి, మదర్ కష్టపడి, స్కూటర్ లెవెల్ వాళ్ళకి ప్రారంభంలో చిన్న పాత స్కూటర్ ఉండేది. ఆ లెవెల్ నుంచి దే హ్యావ్ బికమ్ క్రోరోపతీస్. కనుక అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి ఇవి అన్నీ స్టార్ట్ చేశారు. ఒకడే కొడుకు. నెక్స్ట్ టేకప్ చేస్తాడేమో ఒక మేనేజింగ్ డైరెక్టర్గా, లేకపోతే ఒక ఇన్ఛార్జిగా, ఒక ప్రిన్సిపల్గా, ఒక డైరెక్టర్గా. ఏమీ లేదు.
ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేయలేదు, ఫైనల్ ఇయర్లో వదిలేశాడు. ఇప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఏంటంటే రోజంతా నిద్రపోతాడండి, సాయంత్రం 6 గంటలు లెగుస్తాడు. ఆయన లేచిన వెంటనే 6 గంటలకు పని వాళ్ళు ఎవరో టీలో ఏదో కాఫీ ఇవ్వాలి, అది తాగిన తర్వాత తయారవుతాడు. కరెక్ట్గా 8:30 కల్లా ఆయన మొత్తం డ్రెస్అప్ అయిపోయి మెట్లు దిగుతాడు అనమాట. అక్కడ టేబుల్ మీద ఆయనకు 30,000 25,000 పెట్టాలి పేరెంట్స్. ఒకవేళ ఈ డబ్బులు లేవనుకోండి, అక్కడ ఆ పైసలు ఇవ్వలేదు అనుకోండి, ఇంకా ఆ రోజు పెద్ద బీభత్సం, యుద్ధం, భూకంపం. ఎవ్రీ డే హీ టేక్స్ 25,000 అండ్ స్పెండ్ ఆల్ నైట్ ఈజ్ సమ్వేర్ ఈటింగ్, డ్రింకింగ్, మెరీ మేకింగ్. మళ్ళీ ఎప్పుడో 4 గంటలకు తిరిగి వస్తాడు, పడుకుంటాడు, రోజంతా పడుకుంటాడు. తల్లిదండ్రులు ఎవరైనా హ్యాపీగా ఉండగలరా? సంతోషంగా ఉంటారా? ప్రయోజకుడు అయ్యాడు నా కుమారుడు అనుకుంటారా? మన దేవుడు కూడా అలాగే మనల్ని తన స్వరక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు. కుమారులుగా, కుమార్తెలుగా తన కుటుంబంలోనికి స్వీకరించి ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ఉద్దేశం, తన మహిమ కొరకు, తన ఘనత కొరకు, తన రాజ్య విస్తీర్ణత కొరకు, తన కొరకు పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించడం కొరకు, సాక్షులుగా పరిశుద్ధులైనటువంటి వారు. నీవెవరు అంటే, నేను ప్రభువుకు సంబంధించిన దానను, నేను యేసు ప్రభువును వెంబడించేవాడను అని చెప్పి ఆయన నామమునకు ఘనత తీసుకుని వచ్చే ఒక కొండ మీద ఉండే పట్టణం వలె, ఒక వెలిగించే దీపం వలె మనము ఆయన కొరకు ఉండుటకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన అనాది కాల సంకల్పమును బట్టి తల్లి గర్భములో రూపింపబడక మునిపే మనల్ని ఏర్పరచుకొని సంఘములో తీసుకుని వచ్చి మనల్ని నాటాడు, సంఘములో తీసుకుని వచ్చి మనల్ని చేర్చాడు. మనము ఆధ్యాత్మిక కుటుంబంగా, మన సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా ఆయనకు ఒక కుటుంబంగా అభివృద్ధి పొందాలని, ఆయనకు ఘనత తీసుకుని మహిమ తీసుకుని వచ్చే బిడ్డలుగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. మనం ఎలా ఎదుగుతున్నాం, మనం ఎలా సిద్ధపడుతున్నాం, మనము ఎలాగో ఆయనకు ఇష్టముగా, ఆయనకు అందుబాటులో, ఆయనకు మహిమకరంగా, ఆయన స్వభావము కలిగి, ఆయన బుద్ధులు కలిగి, ఆయన దర్శనం కలిగి, ఆయన చెప్పినది మనం చేస్తూ, ఆయన వద్దన్నది మానేస్తూ ఎంత మట్టుకు మనల్ని మనం ఆయనకి సమర్పించుకోగలుగుతున్నాం. దిస్ ఇస్ ద క్వశ్చన్. రేనాల్డ్ రావెన్హిల్ అనేటటువంటి ఒక దైవజనుడు, అద్భుతమైనటువంటి దైవజనుడు. ఆయన సేవ ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి సేవ. ఆయన వై రివైవల్ క్యారీస్ అనేటటువంటి, ఎందుకు ఉద్యమం సంఘంలో ఆగిపోయింది, లేదా ఎందుకు ఉద్యమం సంఘంలో ఉండడం లేదు అనడానికి ఒక పుస్తకం రాశారు. చాలా అద్భుతమైనటువంటి బుక్. అనేకులను సేవకులకు సవాలు చేసినటువంటి పుస్తకం. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ హాస్పిటల్లో ఆ నర్సు వాళ్ళకి చేయవలసిన పరిచర్యలన్నీ చేసి, ఆ తల్లికి ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్లు ఏవైతే వేయాలో వేసి, ఈ బేబీని కూడా క్లీన్ చేసి చక్కగా టవల్లో చుట్టి పక్కన పడుకోబెట్టి తల్లితో చెప్పిందంటే, అమ్మ 1 గంట సేపు మీరు రెస్ట్ తీసుకోండి, నేను మిగిలిన పేషెంట్లు చూసి మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో, ట్యాబ్లెట్స్ ఇవ్వాలో అవి ఇస్తాను. బాబు కూడా చక్కగా అలసిపోయాడు, పడుకున్నాడు, నువ్వు కూడా అలసిపోయావు, పడుకోమ్మా అని చెప్పింది. నర్సు వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి ఆ చిన్న కుమారుడు పుట్టిన మొదటి గంట తల్లి కుమారుడు వైపు చూసి దేవునికి ఇలా ప్రార్థన చేస్తుందట. ఎవరు ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, ఈ కుమారుడు నీకు ప్రయోజకుడుగా ఉంటే, నీకు మహిమకరంగా ఉంటే నాయనా నువ్వు ఉంచు, నాకు అనుగ్రహించు, నువ్వు దీవించు. ఒకవేళ నీ నామానికి అవమానకరంగా బ్రతికితే, ఒకవేళ నీకు నిష్ప్రయోజకుడుగా ఒకవేళ ఉంటే, నాకు ఇప్పుడే వద్దు ప్రభువా, ఇప్పుడే తీసేసుకున్నదట. ఎవరైనా ప్రార్థన చేస్తారంట. అయితే ఈ యొక్క రేనాల్డ్ రావెన్హిల్ పెద్దవాడు అయిన తర్వాత తన కొడుకుకి ఉత్తరం రాస్తూ, హ్యాండ్ రైటింగ్లో ఉత్తరం రాస్తూ ఆయన రాశాడట, నా తల్లి ఇలా ప్రార్థన చేసింది నా కొరకు. When I was born, the very first hour, me and my mother, we were in a prayer meeting అని అన్నాడు. నేను పుట్టిన మొదటి గంటలోనే నా తల్లి నేను ప్రార్థనా కూడికలో ఉన్నా. ఆ ప్రార్థనా కూడికలో నా తల్లి ఏం ప్రార్థన చేసిందంటే, వీడి నీ కొరకు ప్రయోజకుడిగా ఉంటే ఉంచు, నీకు అవమానం తీసుకొస్తే నాకు వద్దు ప్రభువా అన్నాడు.
ఈ మాటలు ఆయన రాసి చెప్పాడు, నా పిల్లలు, అటువంటి తల్లికి పుట్టిన బిడ్డగా నా కుమారులుగా మీరు కూడా ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని వెంబడించండి, ప్రభు కొరకు జీవించండి అని తన కుమారులకు ఉత్తరం రాశాడు. ఆ హ్యాండ్ రిటన్ లెటర్ ఒక మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప బ్రతుకు, ఎంత గొప్ప క్రైస్తవ జీవితం. ప్రభు అటువంటి వారి కోసం ఎదురు చూస్తారు. Those who are committed for him, those who desire for his word, those who want to follow him, those who want to live a life for them. సంఘం కోసం, ప్రభు కోసం నిలబడేవారు, నడిచేవారు, సమర్పించుకునేవారు. చాలాసార్లు మనం పాట పాడతాము, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో. చెప్పండి ఎవరికి? నాట్ పవన్ కళ్యాణ్, నాట్ రామ్ చరణ్, నాట్ చిరంజీవి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో. The question is, are we following Jesus? Is Jesus our hero? యేసుక్రీస్తు ప్రభు నా నాయకుడు, నా ప్రభువు, నా యజమానుడు. ఆయనను నేను ఇమిటేట్ చేస్తాను, ఆయన్ని నేను వెంబడిస్తాను. ఈ లోక సంబంధమైనటువంటి నాట్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఆర్ హాలీవుడ్. ఆయన నా నాయకుడు, ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తానని చెప్పే జీవితం, అటువంటి యవన జీవితాలు దేవుని బిడ్డలారా సంఘాన్ని ఉజ్జీవింప చేయగలవు, కదిలించగలవు, ప్రాంతాలని కదిలించగలవు, కొత్త ప్రాంతాల్లో కూడా దేవుని ప్రేమను చాటి చెప్పగలవు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయగాక. మలాకీ గ్రంథంలో కొన్ని మాటలు సహోదరి చదివి వినిపించారు. మలాకీ గ్రంథం పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం. 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉంటే ద లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ మలాకీ. మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ మాటలు మలాకీ చెప్పాక దేవుడు ఇంకా ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 400 సంవత్సరాలు. 400 years he was silent. ఆయనకు ఇంకొక మాట వాళ్ళతో మాట్లాడాలని అనిపించలేదు. ఎందుకంటే ఈ 39 పుస్తకాల్లోనే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. చరిత్ర గ్రంథాల్లో మాట్లాడుతూ వచ్చాడు, రాజులను ఏర్పాటు చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు, న్యాయాధిపతులను ఇస్తూ మాట్లాడుతూ వచ్చాడు, ప్రవక్తలను పంపిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, అందరూ మాట్లాడారు. ఎవ్రీ డే దే వర్ టేకింగ్ ఎ మెసేజ్ టు దెమ్. కానీ ఆ ప్రజలు అటువంటి వినలేదు, లోపడలేదు. అందుకే మీరు మెడవంచని జనులు అని పిలిచారు. మీ మెడ నరము ఇనుప నరము అన్నాడు. అంటే ఎలాంటి నరం అంటే యూ హ్యావ్ ఎ నర్వ్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్ అన్నాడు. అంటారు కదా, కొన్ని నేను ఎవరికి తల వంచను అని. అలా అంటారు. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు. ఏమండి, ఇందాక కీర్తన చదివాం కదా, 136వ కీర్తన, ఆయన నామమునకు కృప కలుగు కానీ మనం చదివాం. కానీ ఆ కృపను వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా కొంతమంది సేవకులను కొట్టారు, కొంతమంది సేవకులను తిట్టారు, కొంతమంది సేవకులను రంపముతో కోసి చంపేశారు, రకరకాలుగా చంపారు. పర్సిక్యూటెడ్. యేసు ప్రభువు వారే చెప్పారు. కోడి తన రెక్కల క్రిందకు చేర్చుకున్నట్లు ఎన్ని మార్లు మిమ్మల్ని చేర్చుకోవడానికి నేను ఇష్టపడ్డాను, కానీ మీరు మాట వినలేదు. దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించాడు. మలాకీ గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించాను. మిగతా ప్రవక్తల గ్రంథాల్లో ఏదో ప్రవక్తలు వచ్చారు, చెప్పారు, విన్నవాళ్ళు విన్నారు, వినని వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఇలా లేదు. ఈ మలాకీ గ్రంథంలోకి వచ్చేసరికి మనుషులు ఎలా అయిపోయారంటే చాలా కఠినంగా అయిపోయారు, చాలా తిరుగుబాటుదారులు అయిపోయారు, చాలా అటాక్ చేసేవాళ్ళు అయిపోయారు. అవును, ఈరోజు దేవుని బిడ్డలు అని చెప్పుకునేవాడు అలాగే మాట వినకపోగా తిరుగుబాటు చేసేవారు కాదు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను, నా కుమారునిచ్చి ప్రేమించాను, నేను మిమ్మల్ని అపారమైన ప్రేమతో ప్రేమించాను. అంటే ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు అని అడుగుతున్నారు. ఆయన అంటున్నాడు, మీరు దేవుని
యొద్ద దొంగిలించవచ్చునా, మీరు నా యొద్ద దొంగిలిస్తూ ఉంటున్నారంటే వాళ్ళు అంటారట, ఏం చేసి నీ దగ్గర మేము దొంగిలించాం? అసలు నీ వస్తువు ఏది మా దగ్గర ఉంది, నీది ఏది మా దగ్గర ఉంది, అంతా మాదే కదా. వాళ్ళ పితరులు నేర్పించిన విషయాలు మర్చిపోయారు. ప్రభు అన్నాడు, 10వ భాగము నాది, అది నీది కాదు. డోంట్ కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు కష్టార్జితం చేస్తున్నావు, నీ కష్టార్జితాన్ని 90% నువ్వు వాడుకో. ఇది నా మందిరములోనికి, నా పరిచర్యకు, నా మహిమ కొరకు, నా స్వార్థ కొరకు రావలసినది. ఏమి చేసి మేము దొంగిలించాం, ఏమి చేసి నీ మాట వినలేదని అనేక రీతిలుగా వారు ఆ సేవకుడైన మలాకీని అటాక్ చేస్తూ మాట్లాడాడు. ఆ తరువాత ఆయన 400 సంవత్సరాలు మాట్లాడలేదు. మళ్ళీ తిరిగి బాప్తిసం ఇచ్చే యోహాను సీన్లోనికి వచ్చి, ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల అని యేసయ్యను చూపిస్తూ మాట్లాడాడు. అదే మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కొన్నాడు అని 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో పౌలు చెప్తాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము మీరు జాగ్రత్త. నేను వెడలిపోయిన తరువాత మీలోనికి పాములు రావచ్చు, తేళ్లు రావచ్చు, సింహాలు రావచ్చు, పులులు రావచ్చు, తోడేళ్లు రావచ్చు, గొర్రె చర్మాన్ని కప్పుకొని వారు మందను కనికరించరు, విశ్వాసులను కనికరించరు, సంఘమును కనికరించరు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది అదే. దేవుని మందిరము అని గౌరవించడం లేదు, కనికరించడం లేదు. దాన్ని కూల్చేయండి అంటున్నారు, కూల్చేస్తారు. మణిపూర్లో జరిగింది అదే కదా. So many hundreds of churches were demolished, vandalized. People were killed. భయంకరంగా పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. అక్కడతో వారు ఆగలేదు. అనేక రాష్ట్రాల్లోనూ యాంటీ కన్వర్షన్ బిల్స్ తీసుకుని వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తూ వారు భయంకరమైన హింసను కలుగ చేస్తూ ఉంటున్నారు. ఒకవైపు బయట ఉన్నటువంటి వారి హింసను కలుగ చేస్తూ ఉంటే, లోపల ఉన్నటువంటి వారి యొక్క నిర్లక్ష్య వైఖరి కూడా దేవుని సంఘంలో శిథిలంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భంలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన, క్రొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం మలాకి, క్రొత్త నిబంధన గ్రంథం చివరి పుస్తకం చెప్పండి ఏంటి? ఆ ప్రకటన మొదటి అధ్యాయాల్లో ఏమున్నాయండి? సంఘాలకి లెటర్లు రాశాడు, లవ్ లెటర్లు రాశాడు. ఎఫెసు సంఘానికి అంటున్నాడు, యు హావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నీ మొదటి ప్రేమను ఏం చేయమంటావు చెప్పు. ఓ ఎఫెసు సంఘమా, ఎంత అద్భుతంగా స్థాపింపబడ్డావు, ఎంత అద్భుతంగా నీవు కట్టబడ్డావు, ఎంత అద్భుతంగా ఎదిగావు, ఎంత గొప్ప సాక్షి ఉండేది నీకు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు. ఇంకెవరినో పెళ్లి కావాల్సినటువంటి ఒక అబ్బాయి పెళ్లి చేసుకునేటటువంటి తన కాబోయే ఫియాన్సీకి ఉత్తరం రాస్తున్నాడు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను, నీ కోసం నేను కొండలైనా 7 కొండలు అడ్డొచ్చినా ఎక్కి దిగుతాను, 7 సముద్రాలు అడ్డొచ్చినా నీ కోసం నేను 7 సముద్రాలు ఈదుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాను. నేను ఎన్ని కష్టాలైనా పడి నిన్ను ప్రేమిస్తాను, నా హృదయం అంతా నీవే, నీకు చందమామ కావాలంటే కూడా తీసుకొని ఇస్తాను అన్నాడు. అన్నీ రాసి అలా వర్ణించి ఆ అమ్మాయిని అన్నీ రాసి ఆఖరిని అన్నాడట, ఈవేళ సాయంకాలము నిన్ను కలుసుకోమని చెప్పావు కదా, కలుసుకోవడానికి నేను ఎంతో సిద్ధంగా ఉన్నాను, ఇష్టపడుతున్నాను, ప్రొవైడెడ్ ఇఫ్ ఇట్ వోంట్ రెయిన్ అన్నాడటండి. వర్షం పడకపోతే కలుసుకుంటాను అన్నాడటండి. ఏమండి? హల్లెలూయా. అర్థమైందా మీకు? ఏమన్నాడు? ముందు కొండలు ఎక్కేస్తానన్నాడు, సముద్రాలు ఈదేస్తానన్నాడు. కానీ ఇప్పుడు కొంచెం వర్షం పడితే రాడట, వర్షానికి భయపడుతున్నాడు. అంటే అది ఎటువంటి ప్రేమ ఆలోచించారా మీరు? అది పుట్టి నోటి మాటలతో ఉన్న ప్రేమ. నువ్వు వర్షానికే భయపడే గొడుగేసుకుని రావచ్చు కదా, వర్షానికే భయపడేవాడివి, ఇక సముద్రాలేమి ఎదుగుతావు, ఆకాశానికేమి ఎగురుతావు, కొండలేమి ఎక్కి దిగుతావు నువ్వు. కాబట్టి వట్టి మాటలే. ఈరోజు సంఘం కూడా అదే అంటుంది. ఎఫెసు సంఘాన్ని చూసి ఆయన అదే అంటున్నాడు, యు హావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నువ్వు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నావు, కానీ నీ హృదయం నాకు చాలా
ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఈ పండుగ దినాన్ని, శ్రేష్టమైనటువంటి దినాన్న హౌ డు వి లవ్ హిమ్, ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నామని, ఎలా ప్రేమిస్తున్నాం? పుట్టి మాటలతోనే ప్రేమిస్తున్నామా, లేక మన హృదయాన్ని ఆయనకి సమర్పించి నా జీవితంలో ప్రథమ స్థానము నా యేసయ్య. చర్చ్కి టైం అయిపోతుంది, షర్ట్ ఇస్త్రీ లేదు, షర్ట్ ఐరనింగ్ చేయలేదు, దాని కొరకు ఇప్పుడు వెళ్ళి ఐరనింగ్ షాప్కి వెళ్ళి చేయించుకుని ఎప్పుడో క్లోజింగ్లో బెనడిక్షన్కి ఆశీర్వాదానికి వద్దామా? లేకపోతే ఇలా చెప్పగలమా, పర్వాలేదు నా ప్యాంట్ ఇస్త్రీ లేకపోయినా పర్లేదు, నా షర్ట్ ఇస్త్రీ లేకపోయినా పర్లేదు, నేను దేవుని సన్నిధికి సమయానికి. ప్రేమించే హృదయం అలాంటి తీర్మానాలు చేస్తారు. ప్రేమించే హృదయం అటువంటి తీర్మానాలు చేస్తారు. ప్రేమించని హృదయము, నామకార్థ హృదయము, పేరుకు మాత్రమే ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబం ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటారు, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. ఒక సంఘంలో ఆరాధన అయిపోయిందటండి, ఇంటికి వెళ్ళి భోజనం బల్ల మీద కూర్చుని అందరూ భోజనం చేస్తున్నారు. అందులో చిన్న అక్క అంటే చిన్న కుమార్తె అంది, డాడీ టుడే ద సర్వీస్ ఈ సో లెంగ్తీ, ఈరోజు ఆరాధన ఏంటి అంత పొడుగ్గా ఉంది అన్నదండి. ఇంకొక అక్క ఉంది, ఆ అక్క అందంట, ఈరోజు 2 సార్లు కానుకలు పట్టారు ఎందుకు అని, వై దే హ్యావ్ టేకెన్ ఆఫరింగ్ 2 times అని అందండి. ఈలోగా అమ్మగారు అందుకుని అందట, మాస్టర్ గారు కూడా కొన్ని పాటలు స్పెషల్ సాంగ్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం తక్కువ సేపు చెప్పొచ్చు కదా. ఆయన కూడా లెంగ్తీ మెసేజ్ అందరిని చూసి ఎక్కువైపోయాడు, 15 నిమిషాలు పెంచాడు. ఇలా అందరూ అంటున్నారంట. అంటే చిన్న కుమారుడు జానీ అనేటువంటి పిల్లవాడు ఉన్నాడు, భోజనం చేస్తానట. డాడీ దట్ ఈస్ ఎ ప్రిటీ వండర్ఫుల్ షో ఫర్ ద 50 rupees వాట్ వీ హ్యావ్ గివెన్. మనం ఇచ్చిన 50 రూపాయలకి ఇది చాలా పెద్ద షో డాడీ, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, చర్చ్ ఉంది, చైర్ ఉంది, అన్నీ ఇచ్చారు కదా మనకి. ఆ తర్వాత ఏవో స్నాక్స్ కూడా ఇచ్చారు కదా, మనకి ఇచ్చింది 50 రూపాయలు, దానికి ఇంతకన్నా ఇంకేమి ఇస్తారు చెప్పండి అన్నాడట. హల్లెలూయా చెప్తారు ఒకసారి. మోడర్న్ క్రిస్టియన్స్ హ్యావ్ బికమ్ లైక్ దట్. ఈ ఆధునిక యుగంలో క్రైస్తవ కుటుంబాలు అంత సెల్ఫ్ సెంటర్డ్, క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాలు కాదండి. మన కుటుంబాల్లో క్రీస్తు కాదు కేంద్రం. ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వి అవర్. అందుకే సెల్ఫీలు ఎక్కువైపోయాయి. ఎస్ ఆర్ నో? ఎక్కడికి వెళ్ళినా ఒక సెల్ఫీ కొడుతున్నారు అందరూ, ఇంక్లూడింగ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా సెల్ఫీ అంటే ఇష్టం. సెల్ఫ్, నేను, నా అందం, నా బట్టలు, అంటే నా హోదా, నా ఉద్యోగం, నా డబ్బు, నా భోజనం, మీ 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 సెల్ఫ్ లవర్స్. తిమోతి పత్రికలో చెప్తున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని ఓ తిమోతి, ఓ సేవకుడా, ఓ యవన దైవజనుడా తెలుసుకో. పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ దెమ్సెల్ఫ్. మనుష్యులు స్వార్థ ప్రియులను, తమ్మును తాము ప్రేమించుకునేటటువంటి వారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఎరుగినటువంటి వారు. దేవుని కన్నా సుఖానుభవములు ఎక్కువ. కొంచెం సుఖాన్ని నేను వదులుకుంటాను ప్రభా, లిటిల్ కంఫర్ట్ ఐ విల్ లీవ్. ఐరన్ లేకపోయినా షర్ట్కి పర్వాలేదు, కొత్త డ్రెస్ లేకపోయినా క్రిస్మస్ రోజు పర్వాలేదు, నేను నీ కొరకు జీవించే బిడ్డగా ఉంటాను అని ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు తీర్మానం చేసుకుంటాడో అటువంటి కుటుంబము, అటువంటి బిడ్డ ప్రగతి పదములో ముందుకు అడుగులు వేస్తూ దేవుని నామ ఘనత కొరకు, నాకు కాదు ఘనత ప్రభువా నీకు రావాలి, నేను కాదు పొగడబడ్డం, నీవు పొగడబడాలి, నీ నామం హెచ్చింపబడాలి. బాప్తిసం ఇచ్చే యోహాన్ అన్నాడు, ఏమన్నాడు? ఆయన హెచ్చింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఎప్పుడైతే మనము ఈ యొక్క మోటో, ఈ స్లోగన్, ఈ యొక్క ప్లాన్, ఐడియా, ఇటువంటి విజన్ మనం కలిగి ఉంటాము, దేవుడు మనల్ని కింద పారేస్తాడా? కింద పారేసి మనల్ని గోతులో ఉంచేస్తాడా? ఆయన అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను. If we learn to love the Lord picks people from dunghill. పెంట కుప్పల మీద నుండి ఆయన లేపుతాడని హన్నా పాట పాడి, ఎంత గొప్ప విషయం.
దేవుని బిడ్డలారా, ఆయన 7 ఉత్తరాలు రాశాడు ప్రభువారు. ఆఖరి పుస్తకమైనటువంటి బైబిల్ గ్రంథంలో లేక క్రొత్త నిబంధనలో చివరి 27వ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో 7 ఉత్తరాలు రాశాడు. వాటిని నేను వివరించాను. నేను ఒకటి ఎఫెసు అనే సంఘానికి రాశాడు, స్ముర్ణ అనే సంఘానికి రాశాడు, పెర్గము అనే సంఘానికి రాశాడు, తుయతైరా అనే సంఘానికి రాశాడు, సార్దిస్ అనే సంఘాన్ని రాశాడు, ఫిలదెల్ఫియా సంఘాన్ని రాశాడు, చివరిగా లవోదికియా సంఘాన్ని. 7 సంఘాల్లో 2 సంఘాలని ఆయన మెచ్చుకున్నాడు. 2 సంఘాలని ఆయన ఏమి బ్యాడ్ కంప్లైంట్ చెప్పలేదు. కానీ మిగిలిన 5 సంఘాన్ని మాత్రం ఆయన తన యొక్క అక్కసు లేకపోతే తన హృదయంలో ఉన్న వేదన, బాధ వెళ్ళగక్కి వారిని గద్దించాడు. అని అన్నాడు, నువ్వు మారకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసుకుని వేసేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు పనిష్ యూ, ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ యూ. నిజంగానే ఆ సంఘాలు మారలేదేమో, అందుకే ఎక్కడ కనబడడం లేదు చరిత్ర ప్రపంచ చరిత్ర పట్టం. ఎఫెసు సంఘం ఒకప్పుడు ప్రభువును ప్రేమించిన సంఘం ఇప్పుడు మట్టి దిబ్బలుగా మారిపోయినది. ఎక్కడుందని వెతుకుదాం వెళ్తే చరిత్రలో అవి మట్టి దిబ్బలుగా ఉన్నాయటండి. దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ఎ గ్రేట్ వార్నింగ్. దేవుడు మనకి పుస్తకంలో, ఈ పరిశుద్ధ గ్రంథములో హెచ్చరిస్తూ, ఒక మనకి సూచనలు ఇస్తూ, ఒక పాఠంగా ఉండాలని ఇవన్నిటినీ దేవుడు మన కొరకు రాసి పెట్టింది. నేను ముగించక ముందు, యేసుక్రీస్తు యొక్క హృదయం కలిగినటువంటి వాళ్ళు ఎవరండి క్రొత్త నిబంధనలు అని వెతికితే అఫ్కోర్స్ అపోస్తలులు ఉన్నారు, పేతురు లాంటి శిష్యులు ఉన్నారు. కానీ పౌలు భక్తునిలో దేవుని కొరకైన రోషము, సువార్త కొరకైనటువంటి పట్టుదల, దేవుని కొరకైనటువంటి వేదన కలిగినటువంటి వాడు పౌలని మనం చెప్పవచ్చు. ఆయన ఒక పాయింట్లో ఏమంటాడంటే, నేను క్రీస్తు యొక్క ముద్రలను కలిగి ఉన్నాను, నన్ను ఎవరు ఇక బాధ పెట్టకండి. యేసుక్రీస్తు చేతుల్లో మేకుల ముద్ర ఎలా కలిగి ఉన్నాడో, కాళ్ళలో మేకుల ముద్ర ఎలా కలిగి ఉన్నాడో, పక్కలో బళ్ళకు పోటు ముద్ర ఎలా కలిగి ఉన్నాడో, ఐ వెంట్ త్రూ సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్, డోంట్ ట్రబుల్ మీ ఎనీమోర్ అంటే ఫిలిప్పీలకు చెప్తూ ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ సంఘానికి, క్రీస్తు యేసు యొక్క మనస్సు మీరు కూడా ఆ మనస్సుని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాను, మీరు కూడా కలిగి ఉండండి. ఈ పౌలు భక్తుడు కూడా ఎంతో ప్రపంచ సువార్థికుడిగా ఆయన సేవ చేసి 7 ఉత్తరాలు రాశాడు. 2 సంఘాలకి 2 చొప్పున రాశాడు. కానీ రెండింటినీ కలిపి ఒకటే అని మనం అనుకుంటే, రోమీలకు రాసిన పత్రిక రాశాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రాశాడు, గలతీయులకు రాసిన పత్రిక రాశాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక రాశాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశాడు, కొలస్సీలకు రాసిన పత్రిక రాశాడు, తెస్సలోనికయ పత్రిక ఆయన రాశాడు. దేవుని బిడ్డలారా, ముగిస్తాను. నేను ముగించక ముందు మొదటి సంఘం రోమీలకు రాసినటువంటి పత్రిక, ఎపిసోడ్ అకార్డింగ్ టు రోమన్స్, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పిన 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంతా మనం ధ్యానించడానికి కూడదు. ఇది శ్రేష్టమైనటువంటి పుస్తకము. ఒక మనుషుడు దేవుని యొద్దకు రావడానికి స్పష్టముగా ఆ మార్గాన్ని వివరించిన పుస్తకము రోమీలకు రాసినటువంటి పత్రిక. మార్టిన్ లూథర్ అనేటటువంటి గొప్ప దైవజనుడు ఈ దినాన్న బైబిల్ గ్రంథంలో మన చేతుల్లో ఉన్నదంటే ఆయనే కారణం. ఈ బైబిల్ గ్రంథాన్ని లైబ్రరీ నుంచి బయటికి తీసుకొచ్చి, సంఘం లోపలే ఉండేదాన్ని బయటికి తీసుకువచ్చి, పోపులు ఫాదర్స్ చేతుల్లో ఉండేదాన్ని బయటికి తీసుకొచ్చి, సమస్తమైన సామాన్య మానవులు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలని తన ప్రాణాలకి తెగించి పోరాడిన వాడు మార్టిన్ లూథర్. ఎందుకంత రిస్క్ తీసుకున్నాడంటే ఆ దినాల్లో ఫాదర్స్ చెప్తుంటే సభ్యులు వినేవారు, పోపులు చెప్తుంటే వాళ్ళు సభ్యులు వింటూ ఉండేవారు. వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తుండేవాడు. అంతగా తప్ప ఇంకా ఏమీ వాక్యం తెలియదు. అలాగే ఒక కేథోలిక్ మాంక్ లాగా మార్టిన్ లూథర్ తనను తాను కష్టపెట్టుకుంటూ, ఉపవాసాలు చేస్తూ, బెత్తములతో కొట్టుకుంటూ, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటే మోకాళ్ళ నుంచి రక్తం వస్తూ ఉండేది. అంటే తనను తాను శిక్షించుకోవడం వలన, తన శరీరాన్ని బాధ పెట్టుకోవడం వలన నేను పరిశుద్ధుడను కాగలను, పవిత్రుడను కాగలను, నేను దేవునికి దగ్గరగా వెళ్ళగలనని ఉపవాసాలు, రకరకాలైన బాధలు, మరి ఆయన ఎంతో భయంకరమైనటువంటి రీతిగా తన శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నాడు. అలా రక్తాలు కారుతూ మెట్లెక్కి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన రోమీలకు రాసినటువంటి పత్రిక 1:17 చదివాడు.
అక్కడ ఏమన్నాడంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనము జీవించేటటువంటిది క్రియల వలన కాదు. మనము జీవించేటటువంటిది ఈ ఉపవాసము, ఆ ఉపవాసము, ఈ భక్తి కార్యము, ఆ భక్తి కార్యము, ఆ అన్నదానము, ఈ యొక్క పుణ్య కార్యము, ఈ తీర్థయాత్ర వలన కాదు. Not because of our righteous deeds, but it is because of Lord Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆయన నామమున నమ్మకం పెట్టుకోవడం వలన, ఆయన నామాన్ని నమ్ముకోవడం వలన, ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచడం వలన మనం బ్రతుకుతాం. We will have everlasting life. We will have eternal life. ఓసారి చెట్టు కింద ఒక సువార్తికుడు చెప్తున్నాడు కానీ బాగా ఆ ట్రైబల్ పీపుల్కి ఏం అర్థం అవట్లేదు. ఆయన ఏదో చెప్తాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవన్నట్టు రుజువునైనదని హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడ అన్నీ తీసి చెప్తుంటే ఆయనకి ఏం అర్థం అవట్లేదు. అప్పుడు ఆ స్థూలకాయుడు, ఆ సువార్తికుడు చాలా 100 కేజీలు బరువు ఉంటాడేమో, చాలా ఎత్తుగా ఉన్నాడు, తలహావుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక కుర్చీ తీసుకుని, మీరు కూర్చున్న ప్లాస్టిక్ చైర్ తీసుకుని ఆ చైర్ మీద ఎక్కి నిలబడి ఇదే విశ్వాసం అంటే అన్నాడు. హల్లెలూయా. అంటే నా బరువు, నా భారము అంతా ఈ కుర్చీ మోయగలదని నమ్మి దాని మీద ఎక్కి నిలబడ్డాను చూడు, అదే విశ్వాసం. దాని కాలు విరిగిపోవచ్చు, అది కింద పడిపోయి నేను నా కాలు విరిగిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. కానీ నేను ఎవరి మీద ఆధారపడ్డాను? ఆ కుర్చీ మీద ఆధారపడ్డాను. నా బరువు అంతా కూడా దాని మీద వేశాను, అదే విశ్వాసం. మనం ఎప్పుడైనా అలాగ ప్రభువా ఇక మీదట నేను కాదు, నా భవిష్యత్తు, నా భారము, నా కుటుంబము ఏది ఏమైనప్పటికీ నేను నీ అడుగు జాడల్లో నడుచుటకు నా భారమునంతా, నా జీవితమునంతా నీ మీద నేను పెట్టుకుంటున్నాను. నన్ను మోయవాడు నీవు, నన్ను భరించువాడు నీవు, నన్ను కాపాడువాడు నీవు, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించువాడు నీవు, నా పాపములను క్షమించువాడు నీవు. I do not know how it is, but the word of God says the blood of Jesus cleanseth all sin. ఈ వాక్యం చెబుతుంది యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెబుతుంది. కనుక ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నా, ఆ వాక్యం మీద ఆధారపడుతున్నా, ఆ వాక్యమును నేను ఒక ప్రామిసరీ నోటుగా తీసుకుంటున్నా. ఇది చేసిన నాడు మన జీవితాలు యథాతథంగా మతపరమైనటువంటి బ్రతుకులుగా ఉండవండి, మతపరమైనటువంటి జీవితాలుగా ఉండవు. మీరందరూ కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యులు. మా తండ్రి గారు కూడా తూర్పుగోదావరి జిల్లా అటువైపు CBM కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ నిష్ట కలిగినటువంటి వాడు. ఆయన ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఆయన సొంత భూమిని కూడా చర్చ్ కొరకు వాళ్ళ గ్రామంలో ఇచ్చేశాడు. హీ ఈస్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ దట్ విలేజ్. అంత నిష్ట ఉంది, భక్తి ఉంది, బ్యాప్టిస్ట్ బ్యాన్. కానీ ఓ రోజు ఢిల్లీలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సువార్త విన్నప్పుడు పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేమనే మాటలు వింటున్నప్పుడు, అవును నేను పాపిని ప్రభువా, నా పాపములను క్షమించండి అని అడగలేదు. నేను రియలైజ్ అవ్వలేదు, నేను రిపెంట్ అవ్వలేదు. ఎస్, తల్లికి లేక ఒక స్త్రీకి పుట్టిన ప్రతి కుమార్తె కుమారుడు దేవుని యొక్క దృష్టిలో పాపిగా ఉన్నాడు. అది వాక్యం చెబుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అనగా పరలోక రాజ్యమును పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు. ఎన్నో సముద్రాల్లో స్నానాలు చేసి ఉండొచ్చు, బంగారం అంతా దేవుని గుడిలో ఇచ్చి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం నీతిమంతులు కాలేము. ఇది తెలుసుకున్నాడు మార్టిన్ లూథర్. ఈ బైబిల్ గ్రంథాన్ని సామాన్యులకు కూడా అందాలని తీసుకొచ్చాడు. ఆయన వలె ప్రాణాలు పెట్టినటువంటి ఇతర దైవజనులు కూడా దేవుని వాక్యాన్ని మన చేతుల్లోనికి తీసుకుని వచ్చారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక, యేసు ప్రభువును నమ్మడం ద్వారా నీవు నేను నీతిమంతులుగా ప్రకటింపబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా we are justified, declared as righteous people. మనము నీతిమంతులుగా కనబడుతున్నాం. సాతానుడు అంటాడట, దేవా ఈ పలానా శామ్రాజ్ అనేవాడు ఏదో చెప్తున్నాడు సువార్త, కానీ వాడు మొన్న అలా చేశాడు, అటు మొన్న అలా చేశాడు, ఇంతకు ముందు ఇలా అబద్ధం ఆడాడు, వాడిని ఎలా నువ్వు పరలోక రాజ్యంలో చేర్చుకుంటావు
అంటే ప్రభు అంటాడట, నిజమే అతను అన్ని తప్పులు చేశాడు, కానీ నా నీతి అనే వస్త్రాన్ని అతనికి నేను కప్పాను, నా రక్తములో అతని పాపములను కడిగి వేశాను అని కుమారుడైన క్రీస్తు చెప్తాడట. అప్పుడు పరలోకమందున తండ్రి శామ్రాజ్ నీతిని బట్టిని కాక యేసు యొక్క నీతిని బట్టి, యేసు యొక్క రక్తమును బట్టి మనలను నిత్య జీవ రాజ్యములోనికి చేర్చుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తుతించండి. Do we understand this fact? Do we understand this truth? It is not because of us, because of his son who died on the cross and rose again on the third day. మూడవ దినాన్ని తిరిగి లేచిన క్రీస్తు, ఆయన మీద ఆధారపడదామా? ఆ యొక్క స్థూలకాయుడైన సువార్తికుడు ఆ చైర్కి తన భారమంతా ఆ చైర్ మీద వేసినట్టుగా నీ యొక్క భారమంతా, నీ పాపమంతా, నీ అవిధేయతంతా, నీ భవిష్యత్ అంతా యేసయ్య మీద పెట్టుకుని, యేసయ్య నీవే నాకు ఆ రక్షణ భాగ్యాన్ని దయచేయండి అని చెప్తే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము. 5 మాటలు జ్ఞాపకం చేసుకోండి. నోట్ చేసుకునేవారు నోట్ చేసుకోవచ్చు. మీరు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఏం జరిగింది అంటే 5 మాటలు. రోమీయులకు రాసిన పత్రికలో నంబర్ 1 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము మునుపు దూరస్తులమై ఉన్నాం, మనము ఆయనకు శత్రువులుగా ఉన్నాం. వీఆర్ ఎనిమీస్ టు గాడ్ బికాజ్ ఆఫ్ అవర్ సిన్. మనం దూరస్తులము, ఆయనకు ఎంతో దూరంగా ఉన్నాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పుడు ఆయనతో సమాధానపరచబడి ఉన్నాము. హల్లెలూయా. నా వెనక చెప్తారమ్మా, ఆయనతో సమాధానపరచబడి ఉన్నాము. సమాధానపరచబడి ఉన్నాము. We have peace with God. దేవునితో దోస్తాని అయిపోయింది. దేవునితో చేయి మనం కలిపాం. ఆ కలిపిన వాడు మధ్యవర్తి ఎవడంటే యేసుక్రీస్తు ప్రభువే. పౌలు చెప్తూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. We have peace with God. There is no enmity now. నంబర్ 2 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటే, మనము ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఇప్పుడు మనకి అనుమతి దొరికింది. We have access to God. దూరస్తులమైన మనము, మునుపు పాపులమైన మనము, మునుపు ఆయన అబ్బా ప్రభువాని పిలవడానికి, తండ్రిని పిలవడానికి అర్హత లేని మనము ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. స్ట్రైట్ అవే ప్రపంచంలో ఏ మూల నుండైనా తండ్రి అని పిలిచేటటువంటి ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. We have access to God. దేవుని దగ్గరికి యేసు నామములో వచ్చి ప్రార్థించడానికి, అడగడానికి. 3వది we have assurance from God. మనము ఆయన పిల్లలమని దేవుడే చెబుతున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనం చదువుతారమ్మా. 3-4 వచనాలు. ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎంత గొప్ప విషయం! ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఓ మాట చెప్తారండి నా వెనక, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కనుక we have assurance from God. దేవుని నుండి మనకొక assurance, ఒక భరోసా వచ్చింది. అదే నిరీక్షణ. ఆ నమ్మకంతో, ఆ నిరీక్షణతో ఆ రాజ్యము కొరకు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము. 4వదిగా 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయనే మనలోనికి వచ్చేసి మనలో ఉండడం మొదలు పెట్టాడు. ఆయన ఎంత గొప్ప విషయం అండి! పాపులమైన మనల్ని పవిత్రపరచుకొని, శుద్ధీకరించుకొని ఆయనే దిగి వచ్చి పరిశుద్ధాత్మ రూపకంగా మనలో నివాసం అంటున్నాడు. 5వ అధ్యాయం 5వ వచనం, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. చూడండి చాలు. కనుక దేవుని ఆత్మ మన హృదయంలో నివాసం అంటున్నాడు. నాట్ జస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్, బట్ డే ఇన్ అండ్ డే అవుట్. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, 24/7 he is residing in us. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని. దేవుని వాక్యం ఎంత స్పష్టమైందో చూడండి ప్రియులారా.
మనము దేవుని ఆలయమై ఉన్నాం. యేసు ప్రభుని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో చేరి బల్ల ఆరాధనలో చేయి వేస్తూ కూడా ఒకవేళ నువ్వు అవిధేయతలో ఉంటే, ఒకవేళ పాపములో ఉంటే, బీ కేర్ఫుల్, యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. యోనా అలాంటి వాడే. యోనా దేవుని బిడ్డే, దేవుని యొక్క సేవ చేసేవాడే, అన్ని విషయాల్లో దేవుని మెప్పించినటువంటి వాడే. కానీ ఆయన జీవితంలో ఒక పర్టికులర్ టైంలో ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క మాటను అవిధేయత చూపిస్తూ హీ వాంట్స్ టు గో ఇన్ హిస్ ఓన్ వే. నువ్వు ఒక విశ్వాసమైతే అవిశ్వాసులతో జత కట్టి ఏవేమో చేయడానికి వీల్లేదు. అది నీకు క్షేమం కాదు, అది నీకు మేలు కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. ఒకవేళ నువ్వు అవిశ్వాసం అయి ఉంటే అది వేరే విషయం. బట్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ డస్ దిస్. మీ అందరికీ తెలుసు, యోనా దేవుని బిడ్డగా ఏం చేశాడు? ఏమండి, తప్పించుకున్నాడా? లేదు. దేవుడు త్రోసివేయలేదు నరకానికి, కానీ యోనాని దెబ్బలు కొట్టాడా లేదా చెప్పండి. ఎక్కడ వరకు కొట్టాడు అంటే, యోనా అనుకుంటున్నాడు నేను పాతాళానికి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, బాబు నువ్వు పాతాళానికి వెళ్ళలేదురా, నేను నిన్ను పాతాళానికి పంపించలేదు, నువ్వు చేప కడుపులో ఉన్నావు ప్రస్తుతం. ఆ చేప కడుపులో నాచు, ఆ పచ్చని మొక్కలు అవన్నీ చూసి అంటున్నాడు, ప్రభువా నేను పాతాళ అగాధంలో ఉన్నానని ప్రార్థన చేస్తాను. దేవుడు అన్నాడు, ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ కక్కేయను. ఒడ్డున కక్కేస్తే, సముద్రపు ఒడ్డున కక్కేస్తే, ఆలోచించండి, ఆ చేప కడుపులో ఉన్నవన్నీ అంటుకుని యోనా ఎలా ఉండి ఉంటాడు? ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ మాట వింటాను, ఇప్పుడు వెళ్తాను ప్రభువా, నేను ఇప్పుడు వెళ్తాను సంచి తగిలించుకుని, ఇప్పుడు వెళ్తాను నువ్వు చెప్పిన పని చేయడానికని గమ్మున వెళ్ళిపోయి సువార్త ప్రకటించాడు. ఒక్కరోజు చేశాడు అంతే సేవ. దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడని ఆయన్ని కాపాడాడు, భద్రపరిచాడు. అవిధేయుడైన నోవా బాగుపడ్డాడు. విశ్వాసి అయినటువంటి వాడు మెల్లమెల్లగా పాపంతో జతకట్టి అడుగులు జారితే దెబ్బలు తింటాను, జాగ్రత్త, బీ కేర్ఫుల్. అదే చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆయన ప్రేమించు వారిని శిక్షిస్తాడు, ఆయన ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఆయన తన బిడ్డలు పాపం చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన చూసి చూడకుండా వెళ్ళడు. దెబ్బలు తినేవాడు కుమారుడే కానీ అతడు దుర్బీజుడు కాడు. క్రమశిక్షణ క్రిందకి రానివాడు దుర్బీజుడు అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఈజ్ ఎ బాస్టర్డ్ అన్నాడు. అంటే ఎవడికి పుట్టాడో తెలియదు అన్నాడు. వాట్ ఎ టఫ్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత కఠినమైన మాట. దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని క్రమపరుస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తుంటున్నప్పుడు మనం తగ్గించుకోవాలి, మనం లోబడాలి, మనం ఆయన వైపు తిరగాలి, మనం పశ్చాత్తాపడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగాలి. మనం డిసొబీడియంట్గా క్రిస్టియన్గా చర్చ్ మెంబర్గా అలాగే మన జీవితకాలం కొనసాగొచ్చు. బట్ యూ విల్ బి ద లూజింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ద మిషన్ అండ్ విజన్ ఆఫ్ గాడ్. దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశము ఫెయిల్ అయిపోతుంది, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. నువ్వు దేవుని బిడ్డవే కానీ సమస్తం నిష్ప్రయోజనం అయిపోతుంది. నీ సమయం పోతుంది, నీ ధనం పోతుంది, నీ ఆరోగ్యం పోతుంది. నువ్వు ఏమీ లేకుండానే ఒకవేళ దేవుని రాజ్యం చేరితే చేరొచ్చు దేవుని కృపను బట్టి. కానీ ఒకడు చేసిన పని కాలిపోతుంది అన్నాడు. పునాది ఉన్నది కనుక ఒకవేళ నీవు దేవుని రాజ్యంలోకి వెళ్తావేమో, మారు మనసు పొందితే అది కూడా. కానీ నీ జీవితం అంతా కూడా కాలిపోయిందిగా, వ్యర్థమైపోయిందిగా మిగిలిపోతుంది. కనుక మనము భయభక్తులు కలిగి ఆయన గద్దించినప్పుడు మనము వినాలి. ఆయన మనల్ని గద్దించడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని ప్రేమించడానికి, మన యొక్క మనోనేత్రాలు తెరవడానికి మన హృదయంలో నివాసం ఉంటున్నాడు. రికగ్నైజ్ హిస్ ప్రెసెన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆయన ఉనికిని, ఆయన యొక్క ప్రసన్నతను గమనించి ఆయనకు లీడర్షిప్ ఇవ్వండి, ఆయనకు అధికారం ఇవ్వండి, ఆయన నడిపిస్తాడు. చివరిగా ప్రియుల 5వ అధ్యాయం 11వ వచనం, ఈ మాట చదువుకుని ముగించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము
చాలమ్మా చాలు. కనుక ఆయన ద్వారా మనకి సంరక్షణ ఉన్నది. ఆయన మనల్ని సంరక్షించేవాడిగా ఉంటున్నాడు. we will be preserved in him. క్రీస్తులో దేవుని ద్వారా మనం భద్రపరచబడిన మన జీవము ఆయనలో దాచబడి ఉంది. నిజముగా మీరు మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా అడుగులు వేస్తున్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరు కూడా దొంగిలించలేదు. దేవుని చేతిలో నుండి దుష్టుడు దొంగిలించలేడు. యేసు ప్రభువు చెప్పారు, మత్తయి యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు, ఎవరునూ నా చేతుల నుండి మిమ్మల్ని అపహరింపలేరు అని. దొంగ దోచుకోవడానికి రావచ్చు, తోడేలు గొర్రె చర్మం కప్పుకుని రావచ్చు, కానీ యువర్ లైఫ్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ మై హ్యాండ్. నా జీవితం నా చేతిలో, మీ యొక్క జీవము భద్రపరచబడి ఉంది. నిజమైన దేవుని బిడ్డ దేవుని చేతిలో ఉంటాడు కనుక దుష్టుడు వాణిని ముట్టడు. కనుక ఈ 5 బ్లెస్సింగ్స్ జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆయనతో సమాధాన పరచబడ్డాం. ఆయనే మనలో నివాసం ఉంటున్నాడు. మనల్ని ఆయన నడిపించేవాడిగా ఉంటున్నాడు. మనలో మన జీవం ఆయనలో భద్రపరచబడి ఉన్నది. ప్రార్థన చేస్తాం. దేవుని మాటలు దీవించిన తర్వాత ప్రార్థన చేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు ఎవరైనప్పటికీ కూడా ఇంతకుముందే ప్రభువును వెంబడించిన వారిగా ఉండి ఒకవేళ ఎఫెసు సంఘంలాగా మొదటి ప్రేమను ఒకవేళ కోల్పోయారా, మళ్ళీ చెప్పండి యేసయ్యతో, లార్డ్ ఐ లవ్ యూ అగైన్, రెస్టోర్ మై లవ్ బ్యాక్ లార్డ్. ప్రభువా నా యొక్క ప్రేమను తాజాగా చేయండి, రిఫ్రెష్ చేయండి. ఐ వాంట్ టు ఫాలో యూ అండ్ ఐ వాంట్ టు లవ్ యూ. ఒకవేళ ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? మీరు అనొచ్చు, మా అమ్మగారు మంచి ప్రేయర్ఫుల్ లేడీ అండి, అన్ని మీటింగ్స్కి వస్తుంది. అవును, మీ అమ్మగారు భక్తి పరురాలు, విశ్వాసురాలు. వారి యొక్క లెక్క దేవుని దగ్గర ఉంది. వారిని ప్రభు బహుమానములతో అభినందిస్తాడు. ఆమె కుమారుడు అయినందున, ఆమె కుమార్తె అయినందున నిన్ను పరలోక రాజ్యములోనికి రానివ్వడు. నీవు ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా you must recognize Jesus Christ and receive him as your Lord and Savior. You must repent for your sins. నీ పాపముల విషయమై నీవే ఒప్పుకోలు చేయాలి, ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అన్ని బలహీనతలను క్షమించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి కృప ఈ మధ్యాహ్నం వేళ అనేక మంది యవన బిడ్డలు కూడి వచ్చారు, అనేక మంది టీనేజర్స్ వచ్చారు. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ గైడెన్స్, వీఆర్ హియర్ టు గైడ్ యూ. దేవుని సేవకులు ఉన్నారు, మేమున్నాము. మీకు ఎటువంటి ప్రశ్న, అనుమానం ఉన్నా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా నడిపించడానికి డు నాట్ లూజ్ దిస్ ఛాన్స్. ఈ మంచి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు, పోగొట్టుకోవద్దు. ప్రభు దగ్గరికి రండి, ప్రభువులోకి రండి, ప్రభువుకు మీ జీవితాన్ని సమర్పించండి. ఆయన మిమ్మల్ని తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. మీరు మీ జీవితం యొక్క సార్థకత తెలుసుకుంటారు. దేవుని ప్రణాళికలను మీరు అర్థం చేసుకొని ఆయన మహిమలో ఆనందిస్తారు. ఆయనను ఘనపరచడంలో మీరు కృతార్థులవుతారు. అలాంటి అనుభవం ప్రభు నాకు ఇచ్చాడు. భ్రష్టుడనైన నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, దారి తప్పిపోయిన ఆ చిన్న కుమారుని వలె లోకంలోనికి పోయి పందుల తిను పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్న నన్ను పట్టుకొని నా బ్రతుకును మార్చి ఆ మారు మనసు పాపక్షమాపణ అనే ముద్రను నా మీద వేసి ఆనాటి నుండి ఈనాటి వరకు నూతన సృష్టిగా మార్చి నడిపిస్తున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. నీ జీవితాన్ని కూడా రెన్యూ చేస్తాడు, నీ జీవితాన్ని కూడా నూతన పరుస్తాడు, నీ జీవితంలో కూడా నూతన జీవాన్ని నింపుతాడు, నూతన సంతోషాన్ని నింపుతాడు, నూతన విశ్వాసాన్ని నింపుతాడు, నూతన ఆశీర్వాదములతో నింపుతాడు. ప్రభు దగ్గరికి రండి, ఆయనకి మీ హృదయాలు సమర్పించండి. ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి కుటుంబాలు చేరి నిన్ను ఆరాధించారు, స్తుతించారు. అయినా నిన్ను ప్రార్థిస్తూ అనేకమైన మంచి కార్యాలు నీ కొరకు నీ బిడ్డలు చేస్తున్నారు. ఇంకా మాలో ఎవరైనా పూర్తిగా నీ పక్షంగా లేకుండా 2 తలంపుల మధ్య 2 రకాలైన బ్రతుకులం మేము
బ్రతికినట్లయితే నిన్ను మేము ప్లీజ్ చేయలేం ప్రభు. నా పక్షమున లేనివాడు నాకు విరోధి అని నువ్వు అన్నావు. రండి నా దగ్గరికి అని పిలుస్తున్నావు ప్రభు. మేము నీ పక్షంగా చేరి ప్రతి విధమైన లోక మార్గాలు, పాప మార్గాలు, చీకటి మార్గాలు విడిచి మమ్మల్ని మేము నీకు సమర్పించుకునే ఆ ధన్యత, ఆ భాగ్యం దయచేయండి. అటువంటి ఆశీర్వాద పదంలో ఈ సంఘం దీవింపబడి గొప్ప సేవ ఈ సంఘము ద్వారా మరింత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సువార్త కార్యాలు నాయనా తండ్రి ఈ పట్టణంలో మాత్రమే కాకుండా నీ బిడ్డలు కన్నులెత్తి సువార్త లేని ప్రాంతాలకు కూడా మిషనరీలను పంపించేటటువంటి సంఘముగా దీవించమని నాయనా ఇంతమంది బిడ్డలతో నీ మాటలు పంచుకునే ధన్యత నాకు ఇచ్చావు. ఆహ్వానించిన దైవజనులను మీరు దీవించండి. సంఘమంతటిని మీరు ఆశీర్వదించండి. మీకే వందనాలు చెల్లించుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీకే సమర్పించుకుంటాం. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.